బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ స్పీకర్ ని దానం నాగేందర్ కలవనున్నారు. దానం నాగేందర్ రాజీనామాపై ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నోటీసులకు దానం వివరణ ఇస్తారా లేదంటే రాజీనామా చేస్తారా అనే చర్చ జరుగుతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ స్పీకర్ ని దానం నాగేందర్ కలవనున్నారు. దానం నాగేందర్ రాజీనామాపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నోటీసులకు దానం వివరణ ఇస్తారా లేదంటే రాజీనామా చేస్తారా అనే చర్చ జరుగుతుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇవాళనైతే స్పీకర్ ని దానం నాగేందర్ కలవబోతున్నారు. సో 2 రోజులు ఢిల్లీలో పెద్దల్ని కలిశారు దానం నాగేందర్. ఈ రోజు కూడా మార్నింగ్ శ్రీధర్ బాబుని కలిశారు. సో ఇప్పుడు నెక్స్ట్ దానం నాగేందర్ ఏం చేయబోతున్నారనే చర్చనైతే జరుగుతుంది. మరి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారా? అసలు డీటెయిల్స్ ఏంటి దీని గురించి? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ స్పీడప్ పెంచారు విచారణ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 8 మంది ఎమ్మెల్యేలను విచారించారు. వారి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ హైదరాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, మరోవైపు కడియం శ్రీహరి కావచ్చు, వీరిద్దరు కూడా స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. వారు కొంత సమయం కావాలని గతంలో కోరారు. అయితే మళ్ళీ ఇటీవల కాలంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఇక ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం చెప్పాలంటూ కూడా గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ మరొకసారి దానం నాగేందర్ కు మరోవైపు కడియం శ్రీహరికి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కడియం శ్రీహరికి తనకు కొంత సమయం కావాలని ఇప్పటికే స్పీకర్ కి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానం నాగేందర్ ఇప్పటివరకైతే ఎలాంటి అఫిడవిట్ కూడా సమర్పించలేదు. ఇటీవల కాలంలో మనం చూసాం, దానం నాగేందర్ ఢిల్లీలో వెళ్లి దాదాపు 2 రోజుల పాటు అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడారు. ఈ రోజు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈ రోజు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబుని కూడా ఉదయం తన నివాసానికి వెళ్లి కలిసినటువంటి పరిస్థితి. ఆ అనంతరము మరి గతంలో ఢిల్లీలో మాట్లాడిన అధిష్టానం పెద్దలతో మాట్లాడిన విషయాలు కావచ్చు, మరోవైపు ఈ సంబంధించినటువంటి అఫిడవిట్ ఏ విధంగా సమర్పించాలనే అనేక అంశాలపై కూడా ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబుతో దానం నాగేందర్ చర్చించినట్టు కూడా సమాచారం తెలిసింది. మరి కాసేపులోనే ఈ స్పీకర్ ని గడ్డం ప్రసాద్ ని కూడా దానం నాగేందర్ కలిసి తన అఫిడవిట్ రూపంలో తన వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరి ఒకవేళ ఇప్పటికే పెద్ద ఎత్తున దానం నాగేందర్ రాజీనామా చేస్తారు, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు దానం నాగేందర్ రాజీనామా చేస్తారా లేదా స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రిప్లై మాత్రమే ఇస్తారా అనేది మాత్రం ఈ రోజు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే సునీల్, మరి దానం నాగేందర్ అంటే రాజీనామా చేస్తారనే ఒక చర్చనైతే నడుస్తుంది. దీనిపై అక్కడ రాజకీయ విశ్లేషకులు కానీ అలాగే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్లు చాలా స్పష్టంగా వీడియోస్ కావచ్చు, అదేవిధంగా బీఫామ్ తో కాంగ్రెస్ బీఫామ్ తో ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. టెక్నికల్ గా దానం నాగేందర్ ఇరుక్కపోయారు కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ తప్పించుకునే ప్రయత్నం అయితే ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే అన్ని విషయాల్లో అటు దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన విషయాలు కావచ్చు, బీఫామ్ తో పోటీ చేసిన విషయాలు కావచ్చు, పార్టీ మారినటువంటి విషయాలు కావచ్చు, ప్రచారం చేసిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా చర్చ కొనసాగుతుంది. ఖచ్చితంగా దానం నాగేందర్ రాజీనామా చేసే దిశగానే ఆలోచన తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే అధిష్టానంలో ఉన్న పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపారు. ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబుతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ ఖచ్చితంగా రాజీనామా చేసే ఆలోచనలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలిసింది. కాబట్టి మరి ఈ రోజు మరి రాజీనామా పత్రం సమర్పిస్తారా, మరి కొంత సమయం కావాలని కోరుతారా అనేది కూడా ఈ రోజు చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, 4 వారాల్లో పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేలపై చాలా స్పష్టంగా అయినటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా స్పీకర్ కి ఫైనల్ గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి దాని నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి వారిద్దరికి దానం నాగేందర్ కి కడియం శ్రీహరికి నోటీస్ సర్వ్ చేశారు. మరోవైపు ఇప్పటికే 8 మరొక 8 మంది ఎమ్మెల్యేలు కూడా విచారించారు. వారి యొక్క రిపోర్ట్ కూడా కంప్లీట్ కావడం, ఆ రిపోర్ట్ కూడా సీల్ కవర్ లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణతో పాటు మిగిలినటువంటి 8 మంది ఇచ్చినటువంటి వివరణ వీటన్నింటిని కలిసి జాయిన్ చేసి జత చేసి సుప్రీంకోర్టు కూడా అటు స్పీకర్ కార్యాలయం నుంచి అఫిడవిట్ సమర్పించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ రోజు దానం నాగేందర్ రాజీనామా చేస్తారా, స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎలాంటి రిప్లై ఇస్తారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. సునీల్, అలాగే 2 రోజులు కూడా ఢిల్లీ హైకమాండ్ పెద్దలతో మాట్లాడారు దానం నాగేందర్. సో ఆ విషయాలు ఏం మాట్లాడారు, ఏమైనా బయటకు వచ్చాయా?
ప్రస్తుతం ఢిల్లీ అధిష్టానంలో ఉన్న పెద్దలతో మాట్లాడారు. ఎందుకంటే దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అటు బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ తో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, ఆ తర్వాత ఆ ఎన్నికల్లో ఎంపీగా ఓటమి చెందడం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగడం పట్ల బీఆర్ఎస్ నేతలు కూడా దానం నాగేందర్ పై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. వారు హైకోర్టును ఆశించారు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశించారు. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ కావడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలపై మరి ఢిల్లీ పెద్దలతో ఎలాంటి సంభాషణ చేస్తారు, ఢిల్లీ పెద్దలు ఎలాంటి సూచనలు ఇచ్చారనేది కూడా రహస్యంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది రాజకీయ వర్గాల పట్ల దాని రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కూడా కనబడుతుందని చెప్తున్నారు. చూడాలి రాజీనామా చేస్తారా, మరి స్వీకరించిన నోటీసులకు రిప్లై ఇస్తారనేది కూడా ఈరోజు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల అంశంపై కడియం శ్రీహరి స్పందించారు. నోటీసుల నేపథ్యంలో స్పీకర్ ని కలిసి కొంత సమయం కోరాడని తెలిపారు. స్పీకర్ నిర్ణయం మేరకే తన నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు. నియోజకవర్గ ప్రజలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని చెప్పారు. స్పీకర్ కు రిప్లై ఇవ్వకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని, పరిస్థితులను బట్టే తన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు కడియం శ్రీహరి. పార్టీ ఫిరాయింపుల అంశంపై కడియం శ్రీహరి స్పందించారు. నోటీసుల నేపథ్యంలో స్పీకర్ ని కలిసి కొంత సమయం కావాలని తెలిపారు. స్పీకర్ నిర్ణయం మేరకే తన నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు. నియోజకవర్గ ప్రజలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని చెప్పారు. స్పీకర్ కు రిప్లై ఇవ్వకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని, పరిస్థితులను బట్టే తన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు కడియం శ్రీహరి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మొత్తానికైతే పార్టీ ఫిరాయింపుల అంశంపై కడియం శ్రీహరి అయితే స్పందించారు. సో కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి? ఏదైతే పార్టీ ఫిరాయింపుల విషయంలో ఈ రోజు కడియం శ్రీహరి కూడా మాట్లాడడం జరిగింది. ఇటు నిన్న స్పీకర్ ని కూడా కలవడం జరిగిందని తను చెప్పాడు. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఇది పార్టీ ఫిరాయింపుల పైన ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 23 లోపు ఏదైతే తన యొక్క వివరణ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో నిన్న స్పీకర్ ని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఇటు స్పీకర్ నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది, నేను చెప్పాల్సింది స్పీకర్ కి ఓవరాల్ గా కూడా చెప్పాను. ఒకవేళ ఉప ఎన్నిక అంటూ వస్తే మాత్రం కడియం శ్రీహరి అక్కడ నిలబడతాడు, తిరిగి గెలిచేది కూడా కడియం శ్రీహరి అని చెప్పేసి కడియం శ్రీహరి ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా ఇటు స్పీకర్ నిర్ణయం కానీ ఇటు సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము శిరసా వహిస్తాము. ఒకవేళ ఉప ఎన్నిక అంటూ వస్తే మాత్రం కంపల్సరీ అక్కడ పోటీ చేస్తాను, తిరిగి గెలిచేది కూడా నేనే అని చెప్పి కడియం శ్రీహరి మాట్లాడడం కొద్దిగా తర్వాత చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఉప ఎన్నిక ఇక్కడ ఏదైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కడియం శ్రీహరి ముందస్తుగానే రాజీనామా చేస్తారా లేదా స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అయితే మాత్రం కొంత ఉత్కంఠంగా అయితే ఉంది శాలిని. అలాగే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల్లో అక్కడ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? ఇక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తుంది ఒకటే, ఇతను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవటం అనేది పార్టీ ఫిరాయింపులు కంపల్సరీ పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం కింద మాత్రం తన పైన చర్యలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఇటు మేము పోరాటం చేస్తున్నాము. ఈ నేపథ్యంలో తనకి అనర్హత వేటు వేయాలని చెప్పేసి అనర్హత వేటు వేస్తే తనని వేసి చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళటమో అప్పుడే ఈ యొక్క కేసు విషయంలో అయితే కొంత మార్పు జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై చర్యలు మాత్రం స్పీకర్ తొందరగా తీసుకోవాలని మాత్రం ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్తున్నారు. చాలని రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సిసిఎస్ పోలీసులు ఈ కేసును విచారణ జరుపుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుల విచారణ జరుపుతున్న సిఐడి రవి కేసులోనూ ఆ కోణంలో దర్యాప్తును జరపనుందని తెలుస్తుంది. ఐబొమ్మ బప్పం వెబ్సైట్లలో సినిమాలు పైరసీ చేశాడు. సినిమాలు పైరసీ చేస్తూనే మరోవైపు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడు రవి. తద్వారా వందల కోట్ల లాభం పొందినట్లు ఇప్పటికే విచారణలో తేలింది. తాజాగా ఇమ్మడి రవి వివరాలు సేకరించిన తెలంగాణ సిఐడి బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తుంది. ఐబొమ్మ ద్వారా ఆన్లైన్ గేమింగ్ యాప్స్ బెట్టింగ్ సైట్స్ 4ని రవి ప్రమోట్ చేశాడని సిసిఎస్ ఇప్పటికే నిర్ధారించుకుంది. దీంతో సిసిఎస్ తో పాటే రవి ఆర్థిక వివరాలను సిఐడి సేకరిస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం సిఐడి ముందు విచారణకు మంచు లక్ష్మి హాజరు కానున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ కేసులో ఇప్పటి వరకు 22 మంది స్టేట్మెంట్లు నమోదు చేశారు. త్వరలో సన్నీ యాదవ్, రీతూ చౌదరిని సిఐడి ప్రశ్నించనుంది. వికారాబాద్ జిల్లాలోని లక్నాపూర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామన్నారు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి. లక్నాపూర్ ప్రాజెక్టులో బోటు సేవలను ప్రారంభించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు స్వయంగా బోటులో ప్రయాణించారు. పరిగి ప్రాంత ప్రజల కల నెరవేరిందని, పర్యాటక అభివృద్ధికి ఈ బోటు సేవలు కొత్త ఊపిరి నిలిపనున్నాయన్నారు. లక్నాపూర్ ప్రాజెక్టు అభివృద్ధి ద్వారా పర్యాటకంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. కోటిపల్లి ప్రాజెక్టు తర్వాత లక్నాపూర్లోనే బోటింగ్ సేవలు కల్పించామని, ఇక్కడ కాటేజ్ సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. ఇది ఇంకా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క బోటింగ్ కార్యక్రమం ఎప్పుడు కూడా నిర్వహించబడుతుంది. ఇక్కడ కొన్ని కాటేజెస్ ఏర్పాటు చేస్తాం. నైట్ టైంలో కూడా ఎవరైనా స్టే చేయాలంటే ఆ కాటేజెస్ లో ఉండొచ్చు. వాళ్ళ బంధుమిత్రులు కానీ ఇంకెవరైనా ఫ్రెండ్స్ వచ్చినా సరే ఇక్కడే స్టే చేయొచ్చు. వీకెండ్స్ లో కానీ చాలా మంది హైదరాబాద్ సిటీ నుంచి కూడా మన దగ్గర కోట్పల్లి ప్రాజెక్ట్ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డెస్టినేషన్ మన పరిగి లక్నాపూర్ ప్రాజెక్ట్ కు రావడం అన్నది జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ, ఇదే కాకుండా పరిగికి దగ్గరలోనే ఒక ఈకో అర్బన్ పార్క్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. దానికి హెచ్ఎండిఏ నిధులతో 10 కోట్ల రూపాయలతో ఆ యొక్క అర్బన్ పార్క్ జాఫర్పల్లి దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా పూడూరు మండలంలో కూడా రామగుండం టెంపుల్ కూడా ప్రాచీన టెంపుల్, అది 400 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శివాలయం. అది అక్కడ కూడా హెచ్ఎండిఏ ఫండ్స్ 10 crores చూపిస్తూ దాన్ని కూడా డెవలప్ చేస్తున్నాం. ఈ విధంగా పరిగి నియోజకవర్గం లోపల చాలా ప్రదేశాలు టెంపుల్ టూరిజం అనేది కూడా ఉంది. టెంపుల్ టూరిజం అంటే పామండ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. లో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అదేవిధంగా వ్యాపారాలు కూడా చేసుకుంటారు. నిరుద్యోగ యువకులకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి ప్రజలకు కూడా ఈ యొక్క టూరిజం మూలంగా వాళ్ళు సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో గడపడానికి వీలవుతుంది. కాబట్టి ఈ యొక్క బోటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఈజీ మనీ కోసం కొందరు కక్కుర్తికి పాల్పడుతున్నారు. స్నేహితురాలుగా నమ్మించి ఇంట్లోకి రాణిస్తే చోరీ చేస్తూ అడ్డంగా బుక్కైంది. నిజామాబాద్ జిల్లా కుమార్ గల్లీలో విషన్ ఇంటి సెల్లార్లోని బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది గాయత్రి. ఇంటి తాళం డూప్లికేట్ కూడా చేయించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు దొంగతనం చేస్తూ కిలాడి లేడీ అడ్డంగా బుక్కైంది. విషన్ ఇంట్లో తరచూ డబ్బులు పోతుండటంతో స్పై కెమెరా అమర్చాడు ఇంటి యజమాని. ఇంట్లో 18 తులాల బంగారం, కిలో వావు వెండి, కొంత నగదును చోరీ చేసింది. దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసి కిలాడి లేడీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈజీ మనీ కోసం కొందరు కక్కుర్తికి పాల్పడుతున్నారు. స్నేహితురాలుగా నమ్మించి ఇంట్లోకి రాణిస్తే చోరీ చేస్తూ అడ్డంగా బుక్ అయింది. నిజామాబాద్ జిల్లా కుమార్ గల్లీలో విషన్ ఇంటి సెల్లార్లోని బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది గాయత్రి. ఇంటి తాళం డూప్లికేట్ కూడా చేయించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు దొంగతనం చేస్తూ కిలాడీ లేడీ అడ్డంగా బుక్ అయింది. విషన్ ఇంట్లో తరచూ డబ్బులు పోతుండటంతో స్పై కెమెరా అమర్చాడు. ఇంటి యజమాని ఇంట్లో 18 తులాల బంగారం, కిలో పావు వెండి, కొంత నగదును చోరీ చేసింది. దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసి కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. సరైన వైద్య సిబ్బందిని పెట్టుకోక రోగుల ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. దీంతో బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నెలలు నిండిన ఓ గర్భిణి రాజశేఖర్ రెడ్డి ఆసుపత్రికి రాగా వైద్యులు డెలివరీ చేశారు. తల్లికి పాలు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది సూచించిన పాలు తీసుకొచ్చి బాబుకు అందించారు. అయితే మోతాదుకు మించి పాలు తాగించడంతో బాబు మరణించాడు. బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పీడియాట్రిషియన్ వచ్చి చెక్ చేయలేదని తల్లిదండ్రులు ప్రశ్నించగా, డెలివరీ చేసే వరకే మా బాధ్యత, తర్వాత మీ బాధ్యతే అని ఆసుపత్రి యాజమాన్యం దురుసుగా ప్రవర్తించినట్లు బాధితులు వాపోతున్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి తమ బిడ్డ బలైందని సదరు ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బేబీని హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాము. తల్లి సావాలి, పిల్ల సావు, పిల్ల సావాలి. అంటే డెలివరీ చేస్తా అంటే ఇదే ఇష్యూ. పాప ఇంటి పెద్ద పాలు ఎక్కువగా మింగింది అనుకో, అప్పుడు ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్నారు మీరు. కంపల్సరీ పద్ధతి కాదు. మీరు చేతులారా మీ యాజమాన్యము పాప ప్రాణం తీసింది. రిసిప్ట్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళ ఫార్మసీలోనే నేను బేబీకి కావాల్సిన సెల్లాకు తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత అవే బేబీకి ఇచ్చాం. బేబీకి ఇచ్చి ఇప్పుడు మేము అడిగితే ఆమె ఏమంటుంది, బయట పాలు ఎందుకు తప్పుతున్నారని ఆమె రిటర్న్ మాకు క్వశ్చన్ ఇస్తుంది. ఆమె రాసి ఇచ్చిన దాంట్లో ఆమె ఫార్మసీలో నేను తీసుకున్న ఎవ్రీ 2 అవర్స్కి నేను బేబీకి ఫీడింగ్ ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఈమె విత్ ఇన్ 10 minutes to 5 minutes కూడా బేబీకి అలా అవ్వలేదు సార్. ఆమె డాక్టర్ వచ్చి లోపలికి వచ్చి వాళ్ళ మదర్ని చూసింది. ఆ మదర్ని చూసిన టైంలో కూడా బేబీని చూడలేదు అసలు. బేబీని టచ్ కూడా వేయలేదు. ఆ తర్వాత మళ్ళీ మేము ఇన్ఫార్మ్ చేస్తే ఇట్లా నోస్ నుంచి మిల్క్ వస్తుందని సిస్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే తను ఫోన్ మాట్లాడుకుంటూ ఏం కాదు బేబీకి అట్లా రావడం కామనే అని చెప్పి తను ఒక 2 minutesకి లోపలికి వచ్చి మళ్ళీ బేబీని ఎందుకు అట్లా ఉంచుకున్నారని మళ్ళీ మాతో ఆ టైంలో బేబీకి నోస్లో మిల్క్ వస్తున్న టైంలో డ్రెస్ చేంజ్ చేయండి, ఆ డ్రెస్ ఏంది అది ఇదని మాట్లాడి మాతో డ్రెస్ చేంజ్ చేసి పౌడర్ వేయించి తను బయటికి వెళ్ళి మళ్ళీ సేమ్ రొటీన్గా ఫోన్ మాట్లాడడమే స్టార్ట్ చేసింది సార్. ఆ డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. మళ్ళీ తర్వాత సేమ్ అలానే నోస్లోకి వెళ్ళి మిల్క్ వస్తుందని చెప్తే మళ్ళీ వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు తను రూమ్లోకి వచ్చి ఇట్లా బేబీకి రావట్లేదు, నోస్లోకి వెళ్ళి మిల్క్ వస్తుందంటే మళ్ళీ తను వెళ్ళి ఇంకో డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసింది. ఆ డాక్టర్ రావడానికి ఒక 2-3 minutes తను మీదకి వచ్చి చెక్ చేసి తనకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో డాక్టర్ని ఇన్ఫార్మ్ చేయాలి. తను రావడానికి ఒక 3-4 నిమిషాలు. ఆ 3-4 నిమిషాలు మళ్ళీ వాళ్ళు బేబీని కిందకి తీసుకెళ్ళడానికి ఒక 2-3 నిమిషాలు వేస్ట్ చేసింది. మొత్తానికి వీళ్ళు నేను చెప్పిన టైమింగ్కి వీళ్ళకు ఒక 20 నిమిషాల గ్యాప్లో మా బాబుని చంపేసేసారు. విత్ ఇన్ నేను చెప్పిన ఇమీడియట్ అనేది నర్సు వాళ్ళ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే నా బేబీ బతికేటోడు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో శిశువు విక్రయం కలకలం రేపింది. ప్రేమికుడు మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో అర్థం కాక ఆ తల్లి బిడ్డను అమ్మకానికి పెట్టింది. గన్నెరువరం మండలం చాకలివానిపల్లికి చెందిన రాయమల్లు లతా దంపతులు శిశువు విక్రయానికి 6 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే శిశువు విక్రయంపై బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శిశువు విక్రయానికి సహకరించిన 15 మందిని అరెస్ట్ చేసిన కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. వైరాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతుల కోసం పెద్ద ఎత్తున వాళ్ళ కరెంటు లేక సాగు చేసుకోలేక ఇబ్బంది పడతా ఉంటే రామదాస్ గారు నా దృష్టికి తీసుకొని వస్తే వారికి ఒకటే మాట చెప్పారు. మన ప్రాంత రైతాంగం పంటలు పండించుకొని సుభిక్షంగా ఉండాలి, ఇటువంటి ఇబ్బందులు కలగకుండా అడ్డంకులు కలిగించకుండా నేను అధికారులు తెచ్చి చెప్తాను, మీరు వెంటనే తక్షణం వెళ్లి వాళ్ళందరికీ బోర్లు వేయించండి. ఈ నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించి 5,000 బోర్లని ఒకటేసారి వేయించినటువంటి ఘనత కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో జరుగుతాం. కరెంటు కనెక్షన్ లేకపోతే సోలార్ కావాల్సినటువంటి ప్యానల్ వాళ్ళందరూ శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో ఏ అవసరం వచ్చినా, ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా, చివరికి వైరా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కానీ, వైరా పట్టణంలో ఉన్నటువంటి రోడ్ సైడ్ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి కూడా మీ శాసనసభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. దాని ప్రపోజల్స్ తయారు చేస్తా ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత వాటికి కూడా శాంక్షన్ ఇస్తాం. మళ్ళీ తిరిగి వచ్చి వైరాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం భూమి పూజ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఫౌండేషన్ స్టోన్ వేస్తామని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు పెద్ద ఎత్తున ఈ శాసనసభ నియోజకవర్గంలో మనం శాంక్షన్ చేయించుకున్నటువంటి నిధులు చూస్తే కేవలం ఈ ఒక్కరోజే దాదాపు 400 కోట్ల రూపాయలకి ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇవాళ శిలాఫలకాలు వేసుకున్నాం. ఇవన్నీ శాంక్షన్ చేశాం. 400 కోట్ల రూపాయలు ఒకటే రోజు వైరా శాసనసభ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు జరగలేదు. ఈరోజు మీ ప్రీతమ నాయకుడి శాసనసభ్యుడి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి ఒక స్కూల్కి 200 కోట్ల రూపాయలు, పిఆర్ రోడ్లకి ఒక 77 కోట్ల రూపాయలు, R&B రోడ్డుకి ఒక 70 కోట్ల రూపాయలు, NPDCLకి ఒక 20-25 కోట్ల రూపాయలు, మున్సిపల్ వర్క్స్కి 15 కోట్ల రూపాయలు లెక్క, ఇంకా అన్నీ కలిపి దాదాపు 400 కోట్ల రూపాయలకు పైబడి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. వీటితో ఆగుతుంది అభివృద్ధి అంటే కాదు. ఈ ఆరంభం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ శాసనసభ నియోజకవర్గంలోని మీ అందరికీ మనవి చేస్తూ చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పైసా పోగేస్తుంది. వేసిన ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం. దోపిడీదారులకి, దళారులకి ఈ ప్రభుత్వం దగ్గరకు కూడా రానేదు. ఈడ పోగేసిన ప్రతి పైసా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను, మా కేబినెట్ సహచరులు, యావత్ శాసనసభ్యులు అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. 2047 కల్లా ఈ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీతో ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి. దానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఈ సంవత్సరం ఏ అభివృద్ధి జరగాలి, వచ్చే సంవత్సరం ఏ అభివృద్ధి జరగాలి అని రాబోయే రోజులకు కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై పరిమితి విధిస్తూ జీవో విడుదలైంది. రిజర్వేషన్లు 50% దాటద్దని జీవో రిలీజ్ చేశారు. జీవో 46 ను ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై పరిమితి విధిస్తూ జీవో విడుదలైంది. రిజర్వేషన్లు 50% దాటొద్దని జీవో రిలీజ్ చేశారు. జీవో 46ను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై పరిమితి విధిస్తూ జీవో విడుదలైంది. రిజర్వేషన్లు 50% దాటొద్దని జీవో రిలీజ్ చేశారు. జీవో 46ను ప్రభుత్వం విడుదల చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో గతంలోనే 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసినప్పుడు కూడా దానికి కోర్టులు, అటు హైకోర్టును సుప్రీంకోర్టు బ్రేకులు వేయడంతో మళ్ళీ యథావిధిగా పాత పద్ధతి ద్వారానే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మార్గదర్శకాలను కొంత ఒక 42 జీవోని విడుదల చేస్తూ అందులో కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 2023 గతంలో 2024లో తీసుకున్నటువంటి జనాభా డేటా ఆధారంగా ఈ యొక్క రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము జీవోని విడుదల చేసింది. అందులో చాలా వరకు సర్పంచులు, వార్డు మెంబర్లు ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్లు కేటాయించాలి, గతంలో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగానే ఈసారి కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నట్టు కూడా ఆ జీవో 42లో రాష్ట్ర ప్రభుత్వము అనేక అంశాలు కూడా పొందుపరిచింది. సర్పంచ్ రిజర్వేషన్లో 2011 జనగణన ప్రకారం తీసుకున్నటువంటి లెక్కల ఆధారంగా ఈసారి స్థానిక సంస్థలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఇటీవల కాలంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ MS 42ని కొద్దిసేపమే విడుదల చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో అమలు కాలేనటువంటి రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగించుకుంటూ అందులో మార్గదర్శకాలకు పేర్కొనడం జరిగింది. దీంతో పాటు రిజర్వేషన్లకు సంబంధించిన అంటే మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో కేటగిరీలో లెక్కించి ప్రత్యేకంగా వారికి కేటాయించాలంటూ కూడా ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో జీవో నెంబర్ 42లో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది. దీంతో పాటు అన్ని జిల్లా కలెక్టర్లకు ఎలక్షన్ సంబంధించిన అథారిటీలకు అమలు చేయాలంటూ కూడా ఈ జీవో ద్వారా ప్రభుత్వము వారి మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వము త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది. అందులో ఉన్నటువంటి రిజర్వేషన్ల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ప్రస్తుతం ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది. ఇందులో భాగంగానే కొన్ని మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. ఈ రోజు లేదా రేపు అంటే ఈ నెల 24వ తేదీన తెలంగాణ హైకోర్టులో ఇదే అంశాలకు సంబంధించిన విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వము నివేదిక సమర్పించింది. నివేదిక సమర్పించిన తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలపై కూడా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. కాబట్టి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా ఇవి అన్ని అంశాలు చర్చించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్న తర్వాత తెలంగాణ ఎలక్షన్ నోటిఫికేషన్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థలు దాదాపు 20 నెలల నుంచి పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో మొత్తం కూడా అభివృద్ధి మొత్తం కూడా పూర్తిగా కుంటుపడింది. కాబట్టి ఇందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించింది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.